జగన్ గారి భద్రత విషయంలో హైకోర్టుకు నిన్న వివరించిన విషయం కానీ అంటే డిప్యూటీ సొలిసిటర్ జనరల్ చెప్పిన విషయాలు కానీ అంటే ఐబీ రిపోర్ట్ అని చెప్తున్నారు వారు. వాస్తవంగా గ్రౌండ్లో జరుగుతున్నది కానీ ఏం చెబుతున్నాయి ఇవి? ఇప్పుడు ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేదు, రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పిస్తోంది కాబట్టి ఇక మేము మళ్ళా సిఆర్పిఎఫ్ తో కానీ ఎన్ఎస్జీతో కానీ కల్పించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఉంటే అదో ఒక ఎత్తు. కానీ వీళ్ళు డైరెక్ట్ ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి భద్రతకు అసలు ముప్పే లేదు, ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పిందని కేంద్ర ప్రభుత్వం తరఫున చెప్తున్నారు. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీల మీద డిపెండ్ అయి నడుస్తుంది కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి మామూలుగా సాధారణ ఎమ్మెల్యేనో మాజీ ఎమ్మెల్యే కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రికి ఒక కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పింది అసలు భద్రతకు ముప్పే లేదు అని చెప్తోంది అంటేనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుందా అన్న అనుమానం కలుగుతుంది. సరైన భద్రత ఉంది, ఇంకా పర్లేదు, మళ్ళీ మేము ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు కేంద్ర బలగాలు, కానీ వీళ్ళు డైరెక్ట్ అసలు భద్రతకి ఇబ్బందే లేదని చెప్తూ ఉన్నారు. ఆయన పైన హత్యాయత్నం జరిగింది, ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగింది, చంపడానికే దాడి చేశారని ఎన్ఐఏ రిపోర్ట్ ఒకటి మన చేతిలో ఉంది. మన చేతిలో అంటే ఐబీకి ఉండొచ్చు, కోర్టు ముందు ఉండొచ్చు, ప్రజల ముందు ఉండొచ్చు. కానీ అది ఉన్న తర్వాత కూడా ఆయన భద్రతకు ముప్పు లేదు, ఆయన ప్రాణాలకు ఏమి హాని లేదు అని ఎలా చెప్పగలుగుతారు? అదే ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిందా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమే ఈ రిపోర్ట్ ఇచ్చిందా అన్నది ఇప్పుడు అనుమానం. ఎందుకంటే రెండు ప్రభుత్వాలు ఒకే కూటమిలో ఉన్నాయి కాబట్టి. ఇంకోటి ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ లేదని ఎట్లా అంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర చూస్తే ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, ఒకసారి వెళ్తూ రాళ్ళు వేస్తారు, కొంతమంది తాటికాయలు వేస్తారు, రచ్చ చేస్తారు. అదేదో ఒక స్వాతంత్రం వచ్చేసింది ఆ వీధికి అన్నట్టుగా రభస చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులే, ఇంత చేస్తూ ఉన్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం లాగేసుకున్నారు. మన అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళు చంపేయాలి, ఇంకా ఆయన చనిపోలేదు అంటున్నారు. కొందరు ఏమో భూస్థాపితం చేస్తామంటున్నారు, స్వయంగా ముఖ్యమంత్రి గారే అంటున్నారు కదా భూస్థాపితం చేసి తీరుతామని. భూస్థాపితం అంటే ఏంది? పాతి పెట్టడమే కదా. తొక్కి నారదీస్తామని ఇంకొకరు అంటున్నారు. రకరకాలుగా మన బుచ్చయ్య చౌదరి గారు అయితే నిన్ను నరికేస్తే తప్పేంటి అని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇదే కాదు కదా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి తల తీసేయాలని చెప్పి డిబేట్లు పెట్టిన వాళ్ళు కదా ఉండేది ఇక్కడ ఈ రాష్ట్రంలో. ఆత్మాహుతి దాడులు చేస్తాం మేము చంద్రబాబు నాయుడు తరఫున అని బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు అన్నారు కదా. అలాంటి వాళ్ళు అవతల పక్కన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు థ్రెట్ లేదని ఎలా చెప్తారు? ఇందాక మీరు చెప్పినట్టు గత ఏడాది సెప్టెంబర్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది కదా జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ ఉంది, అందుకే మేము Z+ కేటగిరీ సెక్యూరిటీని కొనసాగిస్తున్నామని చెప్పారు కదా. మళ్ళీ హఠాత్తుగా ఇప్పుడు ఏం పరిణామాలు మారిపోయాయని అవతల వాళ్ళంతా ఏమన్నా సాధుజీవులుగా మారిపోయారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అసలు థ్రెట్టే లేదు అని ఎలా చెప్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఎలా చెప్తున్నారు? అసలు రామచంద్ర యాదవ్ అని ఆయన ఉంటారు తిరుపతిలో, చిత్తూరు జిల్లాలో. ఆయన అడిగింది ఆలస్యం, అప్పట్లో సిఆర్పిఎఫ్ బలగాలను ఇచ్చారు. రఘురామకృష్ణరాజు అడగంగానే కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. అంటే జగన్మోహన్ రెడ్డి లోకేష్ గారికి కూడా కల్పించారు కదా సార్ ఎన్నికలకు ముందు. వై కేటగిరీ కదా ఏంటండి లోకేష్ గారికి, వై కేటగిరీ లోకేష్ గారికి కూడా కేంద్ర ప్రభుత్వమే సెక్యూరిటీ ఇచ్చింది. అవును, అలాంటి వాళ్ళకి ఇచ్చి ఒక మాజీ ముఖ్యమంత్రికి మాత్రం ఏం ముప్పే లేదు, భద్రత అవసరం లేదని ఎలా చెప్తారు? ఆయన పైన 2 సార్లు దాడి జరిగింది. అవును, అది ఉద్దేశపూర్వకంగానే జరిగింది, చంపడానికే జరిగిందని ఎన్ఐఏ రిపోర్ట్ ఉంది. అవును, ఈ ఉండి కూడా ఆయనకు సెక్యూరిటీ థ్రెట్ లేదని చెప్తూ ఉన్నారంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం కూడా చేతులు కలిపిందా? సరే, వీళ్ళు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ లేదనుకుందాం. ఈరోజు ఈనాడు పత్రికలో ప్రభుత్వం వెల్లడి అని ఎందుకు రాశారు అంటే ఇది ఏ డీజీపీ కార్యాలయమో లేకుంటే హోంశాఖకు సంబంధించిన కార్యాలయమో ఏ ప్రభుత్వ ఆఫీస్ నుండి రాలేదు ఈ లేఖ అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. ఒక ప్రభుత్వ కార్యాలయం నుంచి వచ్చింటే పలానా డీజీపీ కార్యాలయం ఇచ్చింది, లేకుంటే పలానా హోంశాఖ వాళ్ళు ఇచ్చారు, లేకుంటే సీఎంఓ ఇచ్చింది, లేదో ఒకటి కాదు చెప్పేవాళ్ళు. ప్రభుత్వం వెల్లడి అని ఈనాడు పత్రికలో రాశారు అంటేనే ఇది ఎక్కడో తయారైంది, ఇది ప్రభుత్వ అధికారుల దగ్గర పోలీసుల దగ్గర తయారైన లేఖ కాదన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దీంట్లో వాడిన భాష కూడా పూర్తిగా రాజకీయ భాష. చంద్రబాబు నాయుడు గారు జనరల్ గా టీడీపీ నాయకులు ఏ మాట మాట్లాడతారో అవి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ లేదంటున్నారు కదా, మళ్ళీ వీళ్ళు ఇదే ఈనాడు పత్రిక రాసినట్లు ప్రభుత్వం ఇచ్చిన లెటరు ప్రకటన అంటున్నారు కదా, దాంట్లో రాశారు కదా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఉన్మాద మూకలు ఉంటున్నాయి, అవును, సైకో మూకలు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బెట్టింగ్ ముఠాలు వెంట పెట్టుకుని వెళ్తూ రెచ్చగొట్టుకున్నారని రాశారు. ఆయన నిజంగానే అంతమంది అలాంటి వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్తుంటే పోలీసులు ఏం చేస్తారు అంటే ఒక పార్టీ ప్రభుత్వం రిలీజ్ చేసిన ప్రభుత్వం నిద్రపోతుందా? ప్రభుత్వం కదా రిలీజ్ చేసింది బ్లేడ్ బ్యాచ్. ఓ మాజీ ముఖ్యమంత్రి అంటే బ్లేడ్ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లు తిరుగుతూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు? సరే, ఇదిగో పలానా వాళ్ళంతా ఇదిగో గంజాయి బ్యాచ్, పలానా వాళ్ళు వీళ్ళు బ్లేడ్ బ్యాచ్ అని ఏమన్నా చెప్పారా? లేదు, డైరెక్ట్ అటాక్ చేస్తూ ఉన్నారు.
ఇది ఎంత దారుణమైన మాట అంటే ఏ ప్రభుత్వ అధికారి కూడా ఎంత తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉన్నా కూడా ఈ మాటలు అయితే ఏ ప్రభుత్వ కార్యాలయం నుంచో ఏ అధికారో పోలీస్ అధికారి అయితే వాడరు. జగన్ పర్యటన తీరు చూస్తుంటే ఆయనకు భద్రత కల్పించడం కాదు, ఆయన సైకో మూకల నుంచి ప్రజలకే రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం అయినా కూడా ఈ మాట మాట్లాడుతుంటాం మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి. పోనీ ఈ రాతలు రాశారు కదా సార్, ఈ రాతలు కరెక్టా కాదా అని పక్కన పెడితే ఇవే రాతలను తీసుకెళ్లి కోర్టుకు ఇవ్వగలరా? రేపు మళ్ళీ విచారణ ఉంది కదా. ఇప్పుడు వీలైతే వైసీపీ వాళ్ళు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డికి ఏం థ్రెట్ లేదంటున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అంత ఆలోచించి చేసే ఇదే నాకు ఎక్కడా కనపడట్లేదు. ఏదో మనలాంటి వాళ్ళు మాట్లాడుకోవాలి తప్పిస్తే ఇవ్వాలి. ఎందుకంటే మేమైతే గంజాయి బ్యాచ్ తీసుకెళ్లడం లేదు, బ్లేడ్ బ్యాచ్ తీసుకెళ్లడం లేదు మా ఎంట. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో గంజాయి బ్యాచ్ ఉంది, బ్లేడ్ బ్యాచ్ ఉంది, సైకో మూకలు ఉన్నాయని డైరెక్ట్ ప్రభుత్వమే ఒక ప్రకటన విడుదల చేసింది. సో దీన్ని బట్టి ఆ గంజాయి మూక్ ఎవరో, బ్లేడ్ బ్యాచ్ ఎవరో, సైకో మూకలు ఎవరో తేల్చండి. అలాంటి వాళ్ళు ఉంటే ఆ పర్యటనలో నుండి ఐసోలేట్ చేయండి. ఇలాంటి వాళ్ళు ఉన్నారని ప్రభుత్వమే చెప్తోంది కాబట్టి మాకు రక్షణ కల్పించాల్సిందే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించారు. దీని మీద కూడా క్లియర్ గా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ ఓవరాల్ గా వీళ్ళ పిక్చర్ ఏంటి, వీళ్ళ ఆలోచన ఎలా కనబడుతుంది అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి రెడీ చేసుకున్నట్టుగా ఉన్నారు. ప్లాన్ ఏ ఏంటి అంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనం పెడుతున్న కండిషన్లకు, మనం పెడుతున్న ఈ టార్చర్ కి భయపడి బయటకన్నా రాకుండా ఇంట్లో ఉండాలి. భయపడి ఏది బుల్లెట్ ప్రూఫ్ వాహనం లాగేసుకున్నారు, సెక్యూరిటీ ఇవ్వడం లేదు, మొత్తం ఎవరెవరు వచ్చి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కారు మీదకి ఎక్కి గంతులు వేస్తూ ఉన్నారు, రోప్ పార్టీలు ఉండడం లేదు. ఇవన్నీ చూసిన తర్వాత సామాన్యంగా ఏ నాయకుడైనా కూడా ఏదో సంథింగ్ జరుగుతోంది, డైరెక్ట్ గా ఎవడెవడో వచ్చి కారు మీదకి ఎక్కుతున్నప్పుడు వాళ్ళలో ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియనప్పుడు ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ పోలీసులే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మీరు ఒక అడుగు దూరం వరకు కూడా వెళ్ళొచ్చు, ఎవ్వరు అడ్డుకోరు, ఏ పోలీసు ఉండరు. మీరు జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద మన తాటికాయలు వేసారు అంటున్నారు. రిహార్సల్స్ లా ఉంది అంతా. ఇది తాటికాయలు ఇస్తారు, రేపు బాంబులు కూడా వేయచ్చు. ఎవరు ఉంటారు, ఏముంటారు, ఏదో అల్లరి మూకలు పాపం టైం పాస్ చేశారట, పోలీసులు వదిలేశారు వాళ్ళని. తెలుసా విషయం మీకు? ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి మేము తాటికాయలు టైం పాస్ వదిలేము, విసిరేసామంటే వాళ్ళతో ఒక వీడియో రిలీజ్ చేసి, అది కూడా పోలీసులు కూడా కాదు వాళ్ళే ఒక సెల్ఫీ వీడియో లాంటిది రిలీజ్ చేసేసి తమాషా కేసారండి, పొరపాటును బేలాయి అంటారేమో. అంతే కదా, రేపు అదే జరుగుతుంది. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసలు బయటికి రాకూడదు. ఇవన్నీ చూసిన తర్వాత నిజంగానే ఇదే తాటికే సార్. మీకున్న ఒక జర్నలిస్ట్ గా మీకున్న ఎక్స్పీరియన్స్ చెప్పండి. జరగాలని నేను కోరుకోను, కానీ ఇదే తాటికాయ ఆ కరకట్ట నివాసం చంద్రబాబు నాయుడు గారి నివాసం దగ్గర పడుంటే ఏంటి పరిస్థితి? దాన్ని ఏ రకంగా రాజకీయంగా వాడుకో ఉంటారు? ఏముంది, ఒక వారం రోజులు దాని మీద డిబేట్ నడిచి ఉండేది. తాటికాయ ఈ రోజు తాటికాయ, రేపు బాంబు వేసే పరిస్థితి అని ఇదే నడిచి ఉండేది. ఈ తాటి చెట్టు ఎక్కడిది, ఈ కాయ ఏ చెట్టు నుంచి వచ్చింది, ఆ చెట్టు ఎక్కడుందని చూస్తే తాడేపల్లిలో ఉన్న చెట్టు నుంచి వచ్చిన తాటికాయ. ఆ తాటికాయని తీసుకొచ్చి కరకట్ట నివాసం దగ్గర చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు కలిగించేందుకు వేశారు. అది ఇంకా వాళ్ళు ఆ తాటికాయలు ఎక్కడి నుండి తెచ్చారన్నప్పుడు పోలీసులు చెప్పింది ఏంటి, ఒక అదేంత చెత్త కుప్ప దగ్గర ఉంటే తీసుకొని వచ్చారంట. తాటికాయలు ఎవరన్నా చెత్త కుప్ప దగ్గర పడిన తీసుకొని కారులో పెట్టుకొని వస్తారండి అంటే ఏదో విసరాలనే కదా, అదే తినేది కాదు కదా, చెత్త కుప్ప దగ్గర ఉండే తీసుకొచ్చుకుంటారా? అలా చేశారు వీళ్ళు. ఓవరాల్ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ టార్చర్ బట్టి, ఈ వేధింపులు బట్టి జగన్మోహన్ రెడ్డి భయంతో బయటకన్నా రాకుండా ఉండాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే తర్వాత ప్లాన్ బి ఏం చేస్తారనేది ఆలోచించారు వీళ్ళు. చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక్కడు లేకపోతే ఈ రాష్ట్రంలో ఇక మనకి తిరిగే లేదు, మనకి ఎదురు మాట్లాడేవాడే ఉండడు అన్న ఒక ఆలోచనతో వెళ్తూ ఉన్నారు. దానికి తోడు ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒక్క జగన్ లేకుంటే ఏంటి అనేది వీళ్ళ కాన్సెప్ట్. దీనివల్ల ఇవన్నీ పెడుతూ ఉన్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం లాక్కోవడం అంటే ఒకటి ఏంటంటే ప్రజలు మాత్రం అన్ని గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడూ లేనంత స్థాయిలోకి తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకా ఎంత దూరం వెళ్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మీద రకరకాలుగా దాడి చేస్తున్నారు. ఒకటి వ్యక్తిత్వ హననం, రెండు ఆ పార్టీలో ఉండే వాళ్ళంతా సైకోలు, దొంగలు, ముఠా సభ్యులు అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎంతవరకు వెళ్తూ ఉన్నారంటే చిన్న ఎగ్జాంపుల్, డిబేట్ పెట్టారు నేను ఒక ఛానల్లో. ఒక జాతరలో కొంతమంది యువకులు వేటకొడవలతో ఎగురుతున్నారు. మామూలుగా సాధారణంగా గ్రామాల్లో జాతర జరిగేటప్పుడు ఆ పొట్టేళ్లను బలి వచ్చేటప్పుడు ఆ వేటకొడలు తీసుకొని ఊరేగింపుగా వెళ్తూ ఉంటారు. దానికి తెచ్చి ఇదిగో జగన్మోహన్ రెడ్డి చెప్పడం వల్లే వీళ్ళు తయారయ్యారు, వీళ్ళని లోపలేసేయాలి, వెంటనే 14 ఏళ్ళకి తక్కువ పడకుండా జైలు శిక్ష వేయాలి, వీళ్ళు మనుషులేనా, అసలు ఉత్తర కొరియాలో ఉండాల్సిన వాళ్ళని మాట్లాడుతున్నారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే గ్రామాల్లో జాతరలు జరుగుతున్నట్టు, పొట్టేళ్లను బలిస్తున్నట్టు, వేటకొడవలతో అక్కడ
ఊరేగింపులు చేస్తారన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే దాన్ని ఇంకొక రకంగా వైఎస్ఆర్ కూడా కాంగ్రెస్ చెప్పొచ్చు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడం వల్లనే ఇక్కడ పోలీసులు పట్టించుకోరు, రెడ్ బుక్ రాజ్యాంగంలో బిజీగా ఉంటారు, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ఎవడిష్టం వచ్చినట్టు వాడు కత్తులతో కూడా నడివీధులు వీరవిహారం చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. మన నోటికి ఏదొస్తే అది చెప్పొచ్చు, కానీ వాస్తవం ఏంటో ప్రజలకు తెలియాలి కదా. అదే ఆ పరిస్థితే ఉన్నారు ఇప్పుడు. అంటే ఉద్దేశం ఏంటంటే అధికారంలో ఉన్నారు, మీడియా మన దగ్గర ఉంది, వాళ్ళు అది భ్రమణ రియాలిటీనా అన్నది ఎలక్షన్ లో ప్రజలే తేలుస్తారు. ఎస్, తెలుగుదేశం పార్టీ ఇలాంటి టాక్టిక్స్ ప్లే చేయడం ఇది తొలిసారి కాదు, చాలా సార్లు ప్లే చేసుకుంటూ వచ్చింది, కానీ ఘోరంగా దెబ్బతింటూ వచ్చింది అధికారం కోల్పోయే సమయంలో. ఇప్పుడు కూడా అంతే, ప్రజలు మనం చెప్పిందే నమ్ముతున్నారు, మనము చెబుతున్నదే ప్రచారమే, ఇదే నిజము, ప్రపంచం అంతా మన చుట్టూనే ఉంది, ఇంకో అవసరం ప్రజలకు ఆలోచించే శక్తి కూడా లేదు అన్న ఒక భ్రమంలో అటువైపు నుంచే ప్రచారం చేస్తున్నారు. అయితే ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఏదో థ్రెట్ కల్పించాలి అన్న ఉద్దేశం అయితే ప్రభుత్వ పెద్దల్లో కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్.